బ్రిటన్ ఒకప్పటి మహారాజ్యం, ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం. ఆ మాటకొస్తే ఎన్నో దేశాలకు ఒక దిశని, ఒక దశను సూచించిన మేటి రాజ్యం ఇప్పుడది అడుక్కునే స్థితికి వచ్చేసింది. ఓడలు బళ్ళవడం అంటే ఇదిగో ఇదే. ప్రపంచ దేశాలలోని సంపన్న దేశాలలో ఒక్కటిగా డాబును, దర్పాన్ని చూపించి చరిత్ర సిగలో రాజమకుటంలా వెలిగిపోయిన బ్రిటన్ ఇవాళ అక్షరాల ముష్టి ఎత్తుకునే స్థితికి వచ్చేసింది. ఆకలితో నకనకలాడుతోంది. అసలు విషయంలోకి వెడితే ఆశ్చర్యపోతాం. చాలా గొప్ప దేశం, చాలా చదువున్న దేశమని మనల్ని ఒకసారి పాలించిన బ్రిటన్ను నెత్తిన పెట్టుకుంటాం. అయితే అదే బ్రిటన్ ఇప్పుడు ఆకలితో రోడ్డు మీద పడి అల్లరల్లరి చేస్తోంది. అక్కడ చమురు, గ్యాస్ వంటి ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండడంతో బ్రిటన్లో సామాన్యుల బతుకు భారంగా మారుతోంది. బోరిస్ జాన్సన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రష్యన్ చమురు, గ్యాస్ దిగుమతులను ఒక పథకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారు. ఉక్రెయిన్ రష్యా సంఘర్షణలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్కు బాహటంగా కొమ్ము కాస్తున్నారు. దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయి తలసరి జీవన వ్యయం భారీగా పెరిగిపోతున్నా టోరీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వివిధ రంగాల ప్రజలంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఆందోళనలు చేపడుతున్నారు. లేబర్ పార్టీ మద్దతుదారులు, కమ్యూనిస్టులు, పర్యావరణ కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టారు. టోరీ ప్రభుత్వం దేశాన్ని ఇంధన పేదరికం వైపు నెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవన వ్యయం త్వరితగతిన ఇంత భారీగా పెరగడం 1950ల తర్వాత ఇదే ప్రథమం. నిరసనకారుల్లో అత్యధిక భాగంగా రైల్వే కార్మికులు, నావిక, రవాణా కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జీవన వ్యయం పెరిగిపోవడంతో పాటు గృహ సమస్య కూడా తీవ్ర రూపం దాల్చింది. ఇల్లు లేని వారి సంఖ్య పెరిగిపోతోంది.